షెడ్యూలు కులాల హక్కుల పోరాట జేఏసీ ఆధ్వర్యంలో అశ్వరావుపేట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులలో దళితులకు ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ హక్కు కానీ, విద్యా హక్కు కానీ, భూమి హక్కు కానీ ఏదైనా రాకపోవడానికి కారణం గత 10 సంవత్సరాల నుంచి దళితులకు ఏజెన్సీ ప్రాంతంలో హక్కులు కోల్పోయారు. వాటిని కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. అశ్వరావుపేట మండలంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చి హక్కులను కాపాడాలని ప్రభుత్వం తెలియజేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని బొమ్మడి శ్రీనివాసరావు గారు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాంతంలో గతంలో ఉన్న తొలగించిన రిజర్వేషన్లు అమలు చేయడం కోసం న్యాయం జరిగేది. కానీ ప్రత్యేక తెలంగాణ వచ్చినాక అన్ని కూడా ఎస్సీ రిజర్వేషన్ లో మనకి జనాభా దమాస ప్రకారం ఉన్న రిజర్వేషన్లు హరించబడ్డాయి. గత పాలకులు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అత్తో ఇంతో ఎంపీటీ స్థానాలు, జడ్పీటీ స్థానాలు లేదా మనకు ఉప సర్పంచ్ జనాభా దమాస ప్రకారంగా మనకి రిజర్వేషన్ దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడైతే 2019 నూతన పంచాయతీలకు ఎప్పుడైతే కేసీఆర్ తీసుకొచ్చిందో మన యొక్క రాజ్యాంగం కల్పించిన హక్కులు గతంలో మన అంత ప్రాతినిధ్యం వేసినటువంటి మనకి ఇట్లా ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది. ఏ పార్టీలో ఉన్నని ఏ జెండా పట్టని కానీ ఏజెన్సీలో ఉన్న 59 కులాలు కూడా ఏకం కావాల్సిందే. బాల మహానాడు అయితే ఎంఆర్పిఎస్ అయితే అయితే అందరి ఉమ్మడి సమస్య కాబట్టి మన సమస్య న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మనకి అన్యాయం జరుగుతుంది. ఏజెన్సీలో ఒక కుట్ర జరుగుతుంది. గతంలో ఉన్న జనాభా దమాస ప్రకారం రిజర్వేషన్లు భరించబడ్డాయి. మనకి న్యాయం కోసమే ఈ యొక్క పోరాటము. మన యొక్క పోరాటంలో న్యాయం ధర్మం ఉన్నది. మనకి గతంలో జనాభా దమాస ప్రకారం మనకి హక్కులు ఉన్నాయి. గతంలో కూడా ఐటీడీఏలో కూడా మనకి ఐటీడీఏలో ఒక మాదెగూడ నుంచో, మాలగూడ నుంచో, నేతకాని కూడా నుంచో పీఈడో చేసిన టీచర్స్ గా, ఉపాధ్యాయులుగా మనకి అవకాశాలు కల్పించబడ్డాయి. 5% మనకి ఐటీడీఏ కోటలో కూడా మనం ఎత్తినట్టున్నాం. కానీ గత ప్రభుత్వాలు అంటే మనకి పంట రుణాలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఏజెన్సీ పేరుతో ఎస్సీలని ఒక యంత్రాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పాలకులు మనకి న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. మనం అన్యాయానికి గురవుతున్నాం. దానికే ఒక తరం అన్యాయానికి గురైపోయింది. ముందు తరాలు కూడా బాగుపడాలంటే మనం అందరం కూడా ఒక తాటిపై ముందుకు సాగాలి. మనకు అన్యాయం జరుగుతుంది. న్యాయబద్ధంగా అయ్యా మా సమస్య ఇది. గతంలో ఉమ్మడి ఏపీలో మాకు అంతో ఎంతో ఎసులుబాటు ఉన్నది, న్యాయం ఉన్నది. కానీ ఎస్సీలకి ఇందిరమ్మ ఇల్లు లేవు, డబల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. అంటే పాత ముద్దాతల నుంచి సాగు చేస్తున్న భూములతో మన గెట్టు వారి ఎస్సీ గెట్టు పక్కపక్కనే ఆయనకి రైతు బంధు వేరే వస్తుంది. మనకి తప్పు లేదంటే అరే నీవెక్కడి నుంచి వచ్చినావు? గిరిజనులతో మమేకమై జీవనం వాళ్ళతో సహజీవనం చేస్తూ బతుకుతుంది. కానీ మనకేమో హక్కులు లేవు అంటుంది. మనం ఎందుకు హక్కులు లేవు? మనకి రాజ్యాంగం మనకి హక్కులు కల్పించేది, అందరికి సమాన అవకాశాలు కల్పించబడ్డది కదా. ఎస్సీలు కూడా చట్టసభల్లో మాట్లాడాలి. ఎస్సీలు కూడా రేపు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కావాలి. వాళ్ళకు కూడా సంబంధిత న్యాయం జరగాల. జనాభా దమాస కూడా ఎంతో పోరాటం చేసింది డాక్టర్ భీమరావు. అది మన న్యాయం కోసం మనం న్యాయబద్ధంగా పోరాడదాం. అన్ని కులాలు ఏ జెండాలు ఉన్నా మనకి ఒకే జెండా. అదే మన జెండా ఏంటంటే ఏజెన్సీ సమస్యలపై పోరాటం. ఏజెన్సీలో గతంలో మనకి ఎత్తుబాటు రిజర్వేషన్ ఉన్నాయి. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా సిద్ధించిందో చిన్న రిజర్వేషన్ కూడా చేయబడ్డాయి. ఒక గ్రామంలో 270 ఎస్సీ దళిత కుటుంబాలంటే ఉప సర్పంచ్ లేదు. ఎస్సీ జనరల్ అంటే 270 ఇండ్లు, 680 ఓటర్లు, వాళ్ళకు ఉప సర్పంచ్ లేదు. అంటే మనకు అండ, మనకు ప్రాతినిధ్యం, మన జాతి నుంచి మనకు ప్రాతినిధ్యం అడగటానికి ఒక నాయకుడు లేడన్నమాట. ఇంత అన్యాయం ఒక
ఇంకా మనకి లేదు. చాలా మాట్లాడలేదు కాబట్టి సమయం చాలా తక్కువ. ఎంతలో మన గారు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి బోధగా మన శ్రీనాథ చెప్తారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినట్టుగా ముఖ్యంగా రెండు మాటలు చెప్తాం. ఎందుకంటే మన పూర్వకుల నుంచి కూడా మనకి ఆస్తులు లేవు, దేశం భూములు లేవు. మన వ్యవస్థ ఏంటంటే మనం మనువాద సిద్ధాంతం ప్రకారం దళితులు అనేటువంటి భూమి ఉండకూడదు, వాడికి ఆశ ఉంది. కాబట్టి ఈ పని చేయాలని చెప్పి అడిగేటోళ్ళు లేడు. ఆ రోజు నా పరిస్థితి లేదు. ఇవాళ ఒకటే ఎంపీటీసీ, అదేవిధంగా 6 ఎంపీటీసీలు. వీళ్ళు ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు? మన వాయిస్ ఎవరికి ఇస్తారా? మన దగ్గర నుంచి చూడండి, మనం పంపిస్తే అరే బాబు ఏంటంటే వాటి మాట్లాడగలుగుతారు. మా గ్రామంలో ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉందని మాట్లాడి ఆపుకుంటుంది. రాజ్యాధికారం మనకి లేకపోతే మనం ఎక్కడ నుండి చేసి అర్థం వరకే తప్ప మనం ముందు దానివల్ల ప్రయోజనం లేదు. సభలో సత్తాలు చేసినప్పుడు మన వాయిస్ ఇస్తే అక్కడ పని చేస్తే ఏదో ఒకటన్నా అవుతుంది. మరి అలాంటి పరిస్థితి లేదు. ఇవరికి మరి మన జాతిపిత అయినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారు. మనకి ఎప్పుడైతే దళితుడికి రాజ్యాంగం వస్తే మనకి మనం పుట్టిపోవడం మన బాగుపడుతున్నప్పటికీ మనం ఎన్ని రోజులు వేరే వాళ్ళ జెండాలు మోసి వేరే వాళ్ళ గెలిపించి వేరే వాళ్ళ జెండాలు మోసి ఎక్కడ మన బతుకులు మాత్రం భారతదేశం. ఇవాళ కూడా ఈ రోజు కూడా విడుదలలో ఉండే ప్రక్రియ ఎందుకు వచ్చినాడు? ఎస్సీలకి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీలకి కనీసం గుర్తు లేనటువంటి పరిస్థితి, భూమి హక్కు కల్పిస్తే మన భూమి లేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటివైన దారుణమైన పరిస్థితులలో జనజీవనాన్ని శ్రమించడం మనం ఇంకెప్పటికి కూడా దూరంగానే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా మనం అట్లా అదే విధంగా చూస్తా ఉన్నారు. అదే ఎంత మనం ఈ సమాజంలో కలిసి ఉన్నా ఇక్కడ వరకు బాయ్ అంటే ఇటుకు పోతే మనం దూరంగానే ఉంటున్నారు. మరి ఇలాంటి నికృష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక నుంచి అయినా మన జెండాలు మనం మోద్దాం. ఇప్పటివరకు వాటి జెండాలు మోసాం, అందరి జెండాలు మోసాం, అందరిని గెలిపించాం. మన కోసం మనం పోరాటం చేద్దాం. మన జెండాలు మనం మోద్దాం. ఎక్కడైనా వారానికి ఒకసారి అయినా మన కోసం పనిచేయండి. మన జాతిని నిలబెట్టుకుంటే రేపొద్దున మనోడు కూడా ముందుకెళ్తే వాడి అడిగి మన హక్కులు తీసుకొస్తారు. కాబట్టి బాధిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఇక్కడ కూడినటువంటి నా జాతి బిడ్డలకు సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు గాని రిజర్వేషన్లు గాని అమలుగాక ఈ ప్రాంతంలో మనం జీవోత్సవాలుగా మాదిరిగా బ్రతుకుతూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా నమస్కారాలు, జైభీములు తెలియజేస్తూ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి అనేది హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం ఒక నినాదాన్ని ఎంచుకున్నటువంటి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2 భూభాగాలుగా విభజిస్తే ఏజెన్సీ భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు స్థానికంగా రిజర్వేషన్లు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు తొలగించబడ్డాయి. వాటిని తిరిగి అమలు చేయాలని ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ కులాల జనాభా పెరిగింది. ఆ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలనేది షెడ్యూల్ కులాల హక్కుల పోరాట. మరి యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతమైన, మైదాన ప్రాంతమైన ఎస్సీ కులాల బతుకులు, జీవన స్థితిగతి ఒక్కసారి పరిశీలించండి. ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రమైనటువంటి అన్యాయానికి గురై ఉన్నారు. వారికి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వాలు వారి కోసము ఏవైతే పథకాలు ఆ రాజ్యాంగంలో కల్పించారో ఆ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు అమలు చేయట్లేదు. అమలు చేయాలని చెప్పి పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాల అభివృద్ధిపై దృష్టి పెట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీల రిజర్వేషన్లు తిరిగి అమలు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాల జనాభా పెరిగింది కాబట్టి పెరిగిన దానికి అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలనేది
మా యొక్క ముఖ్య డిమాండ్. ఇందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతం పేరుతోటి ఎస్సీ కులాలను గతంలో ఉండబడినటువంటి జిల్లా పరిధిలో 36 ఎంపీటీసీలు ఉండేటి, 6 జడ్పీటీసీలు ఉండేటి. ఈరోజు ఒక జడ్పీటీసీ లేకుండా, ఒక ఎంపీటీసీ లేకుండా తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు, స్థానిక రిజర్వేషన్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. స్థానికంగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు వాళ్ళ కుల దమాషా ఆధారంగా ఆ రిజర్వేషన్ అమలు చేసి వారికి ఉండబడినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీలని రాజకీయపరమైనటువంటి పదవులు వచ్చే విధంగా అమలు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి దళిత బిడ్డలకు చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి ఉన్నారు. వారికి స్థానికంగా ఉద్యోగ నియామకాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి నా రైతులు, దళిత రైతులు గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో మేనవారి పానీ మీద పంట రుణాలు తీసుకొని ఆ సాగు చేసుకొని ఎంతో కొంత బాగుపడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు ఏదైతే అసైన్మెంట్ భూములు సాగు చేస్తున్నారో వారికి ఎటువంటి హక్కు పత్రాలు లేకుండా, హక్కు దిక్కు లేకుండా చేశారు. దానితోటి తీవ్రమైనటువంటి మనస్తాపంతో మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు 1 ఎకరమో 2 ఎకరాలు భూములుంటే ఆ భూములకు హక్కు పత్రం ఇవ్వాలి, హక్కు కల్పించాలి. ఆ రైతులకు రైతు బంధు ఇవ్వాలి, రైతు రుణం ఇవ్వాలి, రైతు బీమా కూడా కల్పించి ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలు మరి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి హక్కు కోసం పోరాడే క్రమంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలను వెల్లడించడానికి, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉండబడినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోవడం కోసం, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవడం కోసం మరి వందలాది దరఖాస్తులు ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉండబడినటువంటి మరి ఉద్యోగస్తులకు మరి ఇచ్చుకుంటూ ఏదైతే సమస్యని ఇక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మేము ప్రశ్నిస్తూ ముందుకు పోతున్నాం, చెయ్యమని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇట్లా మేము ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి పాలక వర్గాలకు కనువిప్పు కలగాలి, ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి. ఈ పేదలకు ఏవైతే హక్కులు గతంలో ఉన్నాయో రాజ్యాంగ పరంగా ఆ మహానుభావుడు సాధించి పెట్టినటువంటి హక్కే కల్పించమని అడుగుతున్నాం తప్ప ఎవరి రిజర్వేషన్ కావాలని మేము కొట్లాడటం లేదు, ఎవరి రిజర్వేషన్ ఎవరికి వద్దని చెప్పి అనటం లేదు. కాబట్టి మా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి గతంలో రిజర్వేషన్లు ఉన్నాయి, ఆ రిజర్వేషన్ని యథావిధిగా కొనసాగించాలనేది మా డిమాండ్. అందులో భాగంగానే ఏవైతే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మరి 2014 రిజర్వేషన్ ఆధారంగా ఏదైతే ఇక్కడ మరి 36 ఎంపీటీసీలు ఉండేటి, ఆ 36 ఎంపీటీసీలకు సంబంధించి 2014 ఇది ప్రభుత్వ అధికారులు నియమించినటువంటి ఇది ఒక పత్రము. కాబట్టి ఆధారంగానే మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అందులో భాగంగానే 2014 మరి ఏదైతే స్థానిక రిజర్వేషన్లు ఉన్నాయో ఆ స్థానిక రిజర్వేషన్లు ఇందులో ఒక్కటి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలకు జడ్పీటీసీ లేదు, ఎంపీటీసీ లేదు, యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వం నివేదికల ఆధారంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఇక్కడ ఉండబడినటువంటి మరి ఏవైతే ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు ఇక్కడ ఎస్సీ కమిషన్, రాష్ట్ర కమిషన్ కూడా మరి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కూడా స్పందించి ఏదైతే సమస్య ఉన్నదో ఏజెన్సీ ప్రాంతమైన, మైదాన ప్రాంతమైన ఎస్సీ కులాలకు ఉండాల్సిన రిజర్వేషన్ ఉండకపోతే వారికి ఏమీ కూడా దక్కదు కాబట్టి ఆ రిజర్వేషన్ ఉండటం కోసం ప్రభుత్వాలకు నా వంతుగా నేను లెటర్ రాస్తానని చెప్పి తను కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఒక ఎర్రజెండా పార్టీలు పేద ప్రజల కోసం చేసేటువంటి ఉద్యమ నాయకులు ఆ తరపున కూడా ఏవైతే ఇక్కడ ఉండబడినటువంటి సిపిఐ పార్టీ మరి రాష్ట్ర కార్యవర్గం కార్యదర్శి పూనంనేని గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే వారు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ వారు కూడా లెటర్ ఇవ్వటం జరిగింది. అంటే మద్దతు తెలియజేయడం జరిగింది. ఎస్సీలకు జరుగుతున్నటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి వారు కూడా దాన్ని
మరి అన్యాయం జరుగుతుందని చెప్పి వారు కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతున్నదో మద్దతు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సంఘాలు రాజ్యసభ సభ్యుడు మరి ఆర్ కృష్ణన్న గారు కూడా ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలియజేసి ఈ యొక్క ఉద్యమంలో మరి జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం ఉందో ఆ అన్యాయాన్ని మరి ఖండిస్తూ ఈ యొక్క ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ వారు కూడా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి లెటర్ రాయటం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ఇక్కడ జరుగుతున్నటువంటి మరి అన్యాయము మామూలైనది కాదు. ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలు మనుషులే కాదన్నట్టుగా, ఏజెన్సీలో ఉన్నటువంటి ఎస్సీలు వీళ్ళు భారతీయ పౌరులే కాదన్నట్టుగా ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. అందుకనే ఇక్కడ ఉండబడినటువంటి మీడియా మిత్రులకు కూడా నేను సందర్భంగా విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ మిత్రుడు మరి ఈ మీడియా మన ఏదైతే ప్రింట్ మీడియా మిత్రుడు ఇక్కడ అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించింది, మండలానికి సంబంధించింది గుర్రాల చెరువు అనే గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద తను ఒక కథనం రాశాడు. వారికి ఈ వేదిక మీద నుంచి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు, మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదనక ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం కోసం గలమెత్తి గొంతెత్తి ఏదైతే మాట్లాడుతున్నామో మాట్లాడేటువంటి మాట్లాటలు ఇక్కడ ఉండబడినటువంటి 100 మందికి తెలుస్తాయి కావచ్చు, కానీ మీడియా అనేది రాస్తే 1000 మందికి తెలుస్తుంది. అందుకనే మహానుభావుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఒక్క పత్రిక ఉన్న 10,000 సైన్యంబు అని అంటాడు. పత్రిక ఒక్కటున్న 10,000 సైన్యంబు. ఆ సైన్యంలాగా ఒక పత్రిక పనిచేస్తుంది. కానీ మిత్రకోటి పత్రికలున్న ఇక్కడ ఉండబడినటువంటి పేదలకు రక్షణ ఏదని చెప్పి మహానుభావుడు అంటాడు. అందుకనే ఈ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మరి ఈరోజు ఇక్కడ ఉండబడినటువంటి దళితులకు అందట్లేదంటే దీని మీద తిరుగుబాటు చేయాలి, పోరాటం చేయాలి, మరి చేయాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళందరూ కూడా ఒక వారం రోజుల నుంచి వెళ్ళి కంకణబద్దులై పనిచేస్తే ఈ రోజు వచ్చినటువంటి అశ్వరావుపేటలో ఉండబడినటువంటి 1000 కుటుంబాలు ఉంటే ఈరోజు 10ల సంఖ్యలో వచ్చారంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మేము కొంచెం బాధ వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇకనైనా ముందు ఇప్పటిదనక మీకు ఉండబడినటువంటి సమస్య, ఇల్లు లేని వాళ్ళ సమస్య కావచ్చు, ఇంటి స్థలాలు లేని వాళ్ళ సమస్య కావచ్చు, భూమి ఉంటే హక్కు పత్రం లేని వాళ్ళ సమస్య కావచ్చు, ఇక్కడ ఉండబడినటువంటి నా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు ప్రాథమిక హక్కులు కూడా వర్తించినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీలకు హక్కు కల్పించాలని ఎవరైనా పార్టీలంటే అది ఊత పదంలాగా మాట్లాడటానికే పనిచేస్తుంది తప్ప మీకు ఎటువంటి రక్షణ కల్పించదు, మీకు పోట్లాడదు, మీ తరపున నిలబడదు అని చెప్పి నేను ఈ వేదిక నుంచి వెళ్ళి మీకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటి నుంచి వెళ్ళి ఈ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి అనేది మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మీకు అండదండగా ఉంటుంది. మీకు ఎక్కడ న్యాయం జరగటం కోసం పోరాటంలో ముందుంటుంది. మీరందరూ కూడా మరి కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ మీరు వచ్చినటువంటి 10 మందో మరి 100 మందో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ గ్రామాలలో అందరికి కూడా చెప్పి ఆ గ్రామాల నుంచి వెళ్ళి మరొకసారి మనం ఏం చేస్తున్నామంటే పెద్ద ఎత్తున కొత్తగూడెంలో ఒక సభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సభకు రావడానికి కోసం, విజయవంతం చేయడం కోసం మీరందరూ కూడా మరి ఆ విధంగా రావటం కోసం మీరందరూ కంకణబద్దులై ఉంటే మీరందరూ చేతులెత్తాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కొత్తగూడెంలో జరిగేటువంటి మా సభకు అందరూ కూడా కంకణబద్దులై ఉంటే సభకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వర్ధిల్లాలి షెడ్యూల్ కులాల ఐక్యత, వర్ధిల్లాలి షెడ్యూల్ కులాల ఐక్యత, వర్ధిల్లాలి షెడ్యూల్ కులాల ఐక్యత. ఆలోచన కానీ మాకున్న సమస్య కానీ డిమాండ్లు కానీ ఈ రాష్ట్రంలో ఏజెన్సీ అనేది ఒక సగభూభాగం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్నది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇక్కడ స్థానికంగా రిజర్వేషన్లు ఉండేటి, ఎంపీటీసీలు ఉండేటి, జడ్పీటీసీలు ఉండేటి. దామాష ఆధారంగా ఉదాహరణ కొత్తగూడెం జిల్లాలోనే 41 ఎంపీటీసీలు, 8 జడ్పీటీసీలు అన్నారు. ఈ రోజు తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ లేకుండా పోయింది. ఏజెన్సీ ప్రాంతం అనే పేరుతోటి ఎస్సీ కులాలకు ఎటువంటి పదవులు లేకుండా, ప్రాతినిధ్యం లేకుండా చేశారన్న ఏమన్నా. కాబట్టి మా బతుకులకు ఒక భరోసా కల్పించడం కోసం ఈ ప్రభుత్వాలు మాకు యథావిధిగా కొనసాగించాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజాపాలన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.
డిమాండ్ చేస్తూ ఈ యొక్క చైతన్య యాత్ర కార్యక్రమంలో మండల తహసీల్దార్ల కార్యక్రమం అయిపోద్ది. ఆ తర్వాత మేము కొత్తగూడెంలో సభ పెడతాం. ఆ సభకు అన్ని పార్టీలను సంఘాలను అక్కడ ఉండబడినటువంటి ఏవైతే జిల్లాల్లో ఉండబడినటువంటి పార్టీలన్నీ కూడా చూస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మేము ఒక నివేదిక తీసుకోబోతున్నాం. కాబట్టి ఇట్లా మా కార్యాచరణ ఉంటుందన్న. కాబట్టి ఈ అషరావుపేట నియోజకవర్గం నుంచి వెళ్ళి మీకు ఉండబడినటువంటి ఏదైతే ఉన్నదో మీ యొక్క అభిమానాన్ని, మీకు ఉండబడినటువంటి ఆప్యతను ఈ దళితులకు పంచాలి. ఈ దళితులకు జరిగేటువంటి అన్యాయం కోసం మీరు తోడ్పాటుగా మాకు మద్దతు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కులాల ఐక్యత, ఏజెన్సీ షెడ్యూల్ కులాల ఐక్యత. ఎందుకంటే వరకు కూడా మీ మీద మా చేసి మీ దగ్గర హైదరాబాద్ లో మీరు ఏ రకమైన అంబేద్కర్ మరి అంబేద్కర్ రాష్ట్ర రకంగా అన్ని రకాలుగా పరంగా కానీ ఇంకా మీకు వచ్చే అన్ని రైతుల సాగు భూములకు, ఎస్సీ రైతుల పోడు భూములకు, ఎస్సీ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను, ఇందిరమ్మ ఇళ్లను, ఎస్సీ రైతుల సాగు భూములకు రైతుల సాగు భూములకు, రైతుల సాగు భూములకు, ఎస్సీ రైతుల పోడు భూములకు, సాగు భూములకు, రైతుల తరతరాల సాగు భూములకు అంబేద్కర్ అభ్యర్థ పథకాన్ని, అంబేద్కర్ అభ్యర్థ పథకాన్ని దళితులకు ఇందిరమ్మ ఇళ్లను, ఎస్సీ రైతుల సాగు భూములకు అంబేద్కర్ అభ్యర్థ పథకాన్ని, అంబేద్కర్ భూములకు తొలగించిన ఎంపీటీసీ ఎస్సీ రైతుల సాగు భూములకు పేదలకు రైతుల సాగు భూములకు, రైతుల పోడు భూములకు అంబేద్కర్ పథకాన్ని, అంబేద్కర్ అభ్యర్థ పథకాన్ని వర్ధిల్లాలి. ఎస్సీ కులాల ఐక్యత. ఏజెన్సీ ప్రాంతంలో తొలగించిన ఎస్సీ కులాల రిజర్వేషన్లను, ఏజెన్సీ ప్రాంతంలో తొలగించిన ఎస్సీ కులాల రిజర్వేషన్లను, ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాల రిజర్వేషన్లను, ఏజెన్సీ ప్రాంతంలో తొలగించిన ఎస్సీ కులాల రిజర్వేషన్లను, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎస్సీ కులాల రైతులకు, ఈ ప్రాంతంలో ఎస్సీ కులాల రైతులకు చట్టాలు వెంటనే, ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాల రైతులకు, ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాల రైతులకు అసైన్మెంట్ భూములకు, అసైన్మెంట్ భూములకు, అసైన్మెంట్ భూములకు. ఏజెన్సీ ప్రాంతం అనేది వెనుకబడ్డ ప్రాంతం సార్. వెనుకబడ్డ ప్రాంతంలో వెనుకబడ్డ కులాలు ఎస్సీ సార్. కాబట్టి వెనుకబడ్డ కులాలకు ఇక్కడ కూడా రిజర్వేషన్ ఉండేది సార్ గతంలో. ఆ రిజర్వేషన్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఉదాహరణకు కొత్తగూడెం జిల్లాలోనే 36 ఎంపీటీసీలు, 8 జడ్పీటీసీలు సార్. ఆ ఒక్క జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ లేదు సార్. 2019 రిజర్వేషన్ ఆధారంగా. అదేవిధంగా గతంలో ఇక్కడ ఉండబడ్డటువంటి భూములకు సార్ మాన్యువల్ పానీలు ఇస్తారు సార్. ఆ పంట రుణాలు తీసుకున్నారు సార్. రైతు బంధు వచ్చేది, రైతు రుణాలు తీసుకున్నారు సార్. అట్లాంటివి లేకుండా పోయి సార్. అదేవిధంగా స్థానికంగా ఉండబడ్డటువంటి సార్, ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళకి సార్ ఇల్లు లేని పేదలు అంటే దళితులే సార్ అత్యధికంగా. కానీ 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా రాలేదు సార్. ఇక్కడ ఉండబడినటువంటి పేదలకు సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ ప్రభుత్వం సార్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సార్. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక్కడ ఉండబడినటువంటి పేదలందరికీ కూడా పేదలందరికీ ఇల్లు లేవని గుర్తించి వాళ్ళ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఏమని అడుగుతున్నారు సార్. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఉండి మళ్ళీ ఏమంటారు సార్.
ఇల్లు లేని పేదలు ఎంతో మంది ఉన్నారు సార్, వాళ్ళకి ఇల్లు ఇవ్వమంటారు సార్. అసలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇంటి స్థలాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు కూడా చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం సార్. కాబట్టి అది మేమేమైతే మాకు ఉండబడినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగా అన్యాయం జరిగింది సార్. న్యాయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండబడినటువంటి అధికారులు సార్ ఈ ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయాలి సార్. దాంట్లో మీరు పాత్ర పోషిస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం, ఆశిస్తున్నాం సార్. కాబట్టి ఆ విధంగా ఏదైతే మేము ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చాము, మేము వినాశ పత్రం రూపంలో మీకు ఇస్తున్నాం సార్. దీన్ని జిల్లా అధికారులకు పంపి ఆ తర్వాత సెక్రటరీకి పంపి మాకు న్యాయం చేస్తారని చెప్పి మీ మీద ఒక నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం సార్. కాబట్టి తమరి ద్వారా మేము విన్నపం చేస్తున్నాం సార్. మీరు కూడా తమరు దీన్ని పంపించడం కోసం మీరు కూడా మాకు ఒక అభయ ఒకసారి ఆగండి. సార్ మా గతంలో ఉన్నాయి, ఇప్పుడు లేవు. మేము నిన్న ఉన్నాయి, వాళ్ళు లేవు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్నాయి, తెలంగాణ వచ్చిన తర్వాత లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లయితే మా బతులని మేము అనుకోలేదు సార్. కాబట్టి ఈరోజు షెడ్యూల్ కులాల హక్కుల పోరాట జేఏసీ అధ్యక్షులు ఉమ్మడి శ్రీనివాస్ గారికి, వారి ఈరోజు మీరు ఏదైతే వినతి పత్రం ఇచ్చారో, ముఖ్యంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ కల్పించాలి అని అందరికీ తెలుసు. గత నెలలో కుటుంబ సర్వే నిర్వహించింది. కుటుంబ సర్వే ద్వారా ప్రతి కుటుంబంలో వారు ఏ కులానికి చెందిన వారు అనే వివరాలను సేకరించడం జరిగింది. ఆ వివరాలను బట్టి ఇక్కడ ఏ జనాభా సంబంధించిన ఎక్కువగా ఉంటే వాటి ప్రకారం రేపు రానున్న ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియలో నిమగ్నమైంది. అక్కడ ఎక్కువ ప్రాతిపదిక ఉంటే వాళ్ళని బట్టి రిజర్వేషన్ కేటాయిస్తారు. 2019లో అప్పుడు సెన్సస్ అనేది 11 చేయటం మన అసరాపేట పంచాయతీకి సంబంధించి అతి త్వరలో మనకు 20 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయ్యి నిరుపయోగం. వాటిని అతి త్వరలో అంటే రోజుల వ్యవధిలోనే వాటిని అర్హులైన వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉంది. గతంలో అందరూ కూడా దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఎవరైనా చేసుకోకపోతే మీరు ఒకవేళ దరఖాస్తు చేసి ఉంటే ఇవ్వండి. అసలు ఇల్లు లేకుండా, అసలు ప్లాట్ లేకుండా, ఏది లేకుండా ఉన్న వాళ్ళని వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇచ్చడం జరుగుతుంది. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా గ్రామ సభ నిర్వహించి ఎవరైతే చదివి అర్హులు వందల సంఖ్యలో ఉంటారు. కానీ అక్కడ ఉండేవి 20 ఇళ్ళు అంటే ఎస్సీ ఎస్టీలకు మనం 50% కంపల్సరీ కేటాయించాలి. కాబట్టి మనకు 10 ఇళ్ళు ఉంటాయి. 100 మంది ఉన్నప్పుడు ఆ 10 మందిని ఎట్లా సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు లాటరీ ద్వారా కొంతమందికి చేయగలుగుతాం, మిగిలిన కొంతమంది అన్యాయం జరుగుతుంది. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ కేటాయించగా మిగిలి ఉంటారో వాళ్ళకి స్థలం కూడా లేకుండా ఉంటుందో భవిష్యత్తులో ఇందిరమ్మ కేటగిరీ 2 కింద వాళ్ళందరికీ స్థలం చూపించి కట్టించే బాధ్యతలు ప్రభుత్వం తరఫున మేమే తీసుకున్నాం. మొదటి విడతల యాప్ ఇవ్వటం జరిగింది. అది కూడా 1-2 రోజుల్లో మీ ఇల్లు తిరిగి మీకు ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్న వారికి మొదటి ఇళ్ల స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయిస్తా ఉంది. అక్కడే ఇల్లు కట్టుకొని మీరు నివసించడానికి అది కూడా 4 విడతల్లో చెల్లిస్తారు. కాబట్టి ఎవరైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళు దయచేసి మీ వివరాలు మాకు చెప్పినట్టయితే ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే ఆర్థిక సహాయం ఉందో అవన్నీ కూడా మీకు అందేలా మేము ప్రయత్నం చేస్తాం. ఆ కార్యక్రమం కూడా జరుగుతూనే ఉంది. మాకు ఆల్రెడీ వివరాలు ఇచ్చారు. మీరెవరు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, అది మేము చేస్తాం. ఎవరికైతే అసలు స్థలము లేదు, ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత కూడా లేదు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు 2వ ఫేజ్ ముందైతే స్థలం ఉన్న వాళ్ళకి చేస్తున్నాం. స్థలం లేని వారికి 2వ ఫేజ్లో చేస్తాం. అట్లా అని చెప్పేసి స్థలాలు ఉన్నా కూడా మీరు వాళ్ళే కట్టిస్తారులే అని అంటే ఆ కార్యక్రమం కొంచెం లేట్ అయ్యేది. కాబట్టి దయచేసి స్థలం ఉన్న వాళ్ళు వాలంటీర్గా మీరే ముందుకు వచ్చి
మీ కాగితాలు చూపించినట్టయితే మేము ఖచ్చితంగా వెంటనే అతి త్వరలో మీరు మంచి డబుల్ బెడ్రూమ్ ని కట్టుకునే అవకాశం 5 లక్షల రూపాయలు అంటే ప్రభుత్వం చాలా మంచి అమౌంట్ మీకు ఇస్తా ఉంది కాబట్టి ఇంకా ఏదైనా మీ ఆర్థికంగా మీరు 1-2 లక్షలు వేసుకోదలుచుకుంటే ఇప్పటికే మంచి డిజైన్ నమూనాని ప్రభుత్వం చేసింది. త్వరలోనే మన తహసీల్దార్ కార్యాలయంలో ఒక నమూనా ఇల్లు కూడా మనం కట్టించడం జరుగుతుంది. ఈ నమూనాలో మీరు అందరూ ఇల్లు కట్టించుకోండి, దీనికి 5 లక్షల వరకు ఇంత మంచి ఇల్లు వస్తుంది అని. నాకు తెలిసి నా వ్యక్తిగత అనుభవం చెప్తా ఉన్నాను, మనలోనే చాలా మంది సుతార్పణ చేసేవాళ్ళు, ఎవరో డబ్బు డిమాండ్లు, అసైన్మెంట్ ల్యాండ్, మా సుదర్శన్ గారు చెప్పినట్టు ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడతల వారీగా ప్రభుత్వం తరఫున ఏ చర్యలు తీసుకోవాలో చూసుకుంటూ వాటిని పై అధికారులకు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం.